పంచాయతీ పైకప్పు పరిస్థితిని చూసి లల్లన్ కంగారు పడతాడు. పొలంలో మెరిసింది మాయా గుమ్మడికాయ, లభించింది కొత్త వరం. తయారైంది విచిత్రమైన గుమ్మడి రసం. రుచి ఎంతో అద్భుతంగా ఉంది. సంపాదనతో ఊరి పరిస్థితి మారింది. కొత్త ఆశ మొదలయ్యింది. సేవ చెయ్యాలనే మంచి ఉద్దేశం చేసింది అద్భుతం. ఆనందమనే బంగారు మెరుపు అందరినీ ఆనందపరిచింది. లల్లన్ నేల మీద కూర్చుని ఉంటాడు. అతను ఫంగస్తో నిండిపోయిన పైకప్పుని టెన్షన్తో చూస్తూ ఉంటాడు. అతను గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. అంతలో సరళ పళ్ళెం తీసుకుని అక్కడికి వస్తుంది. ఆమె చింతిస్తున్న లల్లన్ని చూస్తుంది. ఆమె కూడా చింతకు గురవుతుంది. సరళ, ఇవాళ మళ్ళీ పంచాయతీ పైకప్పు ఊడిపడింది. ఊళ్ళో ఉన్న ఏకైక స్కూలు ఇంకా పంచాయతీ కేంద్రం ఇప్పుడు చెత్తగా మారబోతోంది. నేను విన్నాను, కానీ మనం ఏం చెయ్యగలం? మన దగ్గర మన ఇంటికి మరమ్మతులు చేయడానికి డబ్బుల్లేవు. మొత్తం ఊరంతటి బాధ్యత మనం ఎలా తీసుకోగలుగుతాము? ఏమో తెలియదు, కానీ నా మనసు చెప్తోంది మనం ఏమీ చెయ్యకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. నేను ఏదో ఒక దారి వెతకాల్సిందే. ఎవ్వర్నీ అడగకుండా నేను ఈ మంచి పని కోసం డబ్బు సేకరించాలి. సరళ అతని భుజం మీద చెయ్యి పెడుతుంది. కానీ లోపల తను కూడా తన పరిస్థితి గురించి చాలా నిస్సహాయతగా అనుభూతి చెందుతుంది. లల్లన్ మౌనంగా ఆకాశంలో మెరుస్తున్న తారల వైపు చూస్తాడు. మరుసటి రోజు డమ్రు ఇంకా సుమేర్ ఊరి రచ్చబండ దగ్గర ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఇద్దరు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లల్లన్ వస్తాడు. అతను ఇప్పుడు కూడా కంగారుగానే ఉన్నాడు. తన ఆలోచనల్లో మునిగిపోయాడు. డమ్రు లేస్తాడు. లల్లన్ని అడుగుతాడు. ఏమైంది లల్లన్? ఇవాళ మొహం ఎందుకు అంత దిగులుగా ఉంది? ఏదో ప్రపంచం భారమంతా నీ భుజాల మీదే ఉందన్నట్టు. అరే డమరు, నేను పంచాయతీ ఇంటి మరమ్మతు గురించి ఆలోచిస్తున్నాను. మనం కొంత డబ్బు సేకరిస్తే దానిని మళ్ళీ కొత్తగా చేయొచ్చు కదా. లలన్, కలలు కనడం మంచిదే, కానీ నిజం చేదుగా ఉంటుంది. మనం కష్టపడి కూలి పని చేసుకునేవాళ్ళం. మన దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బిల్డింగులు కట్టడానికి? కష్టంతో ఏదైనా సాధ్యమవుతుంది సుమేర్. నేను సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. భగవంతుడు ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు. కానీ డమరు ఇంకా సుమేర్కి ఇప్పటికీ తన మాట మీద నమ్మకం కలగలేదు. లల్లన్ కాస్త మొహం దిగులుగా పెట్టుకుని కాసేపటి తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లల్లన్ తన గుమ్మడి పొలానికి చేరుకుంటాడు. అతను కొత్తగా వేసిన తన గుమ్మడి పంట మధ్యలో నుంచి జాగ్రత్తగా వెళ్తుంటాడు. ఆ తర్వాత పంటకు నీళ్లు పెట్టడానికి పైపును తెరుస్తాడు. వెళ్తూ వెళ్తూ అతనికి పొలం మధ్యలో ఒక చెట్టు కింద బంగారు వెలుగు కనిపిస్తుంది. అతనక్కడికి వెళ్లి చూస్తాడు. పెద్ద పెద్ద ఆకుల కింద ఒక గుమ్మడికాయ కనిపిస్తుంది. ఆ గుమ్మడికాయ మిగతా గుమ్మడికాయల కంటే భిన్నంగా ఉంటుంది. అందులో సన్నని బంగారు మెరుపు కనిపిస్తుంది. ఏంటిది? ఇంత అందమైన విశాలమైన గుమ్మడికాయ నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇందులో నుంచి సువాసన వస్తుంది. ఇందులో ఏదో తేనె కలిసింది అన్నట్టు. లల్లన్ గుమ్మడికాయను ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే అతను దాన్ని ముట్టుకుంటాడో అతనికి ఉన్నట్టుండి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అతనికి అర్థమవుతుంది అది ఒక మామూలు గుమ్మడికాయ కాదని. లల్లన్ ఆ గుమ్మడికాయను తన ఇంటికి తీసుకువెళ్తాడు. సరళకు చూపిస్తాడు. సరళకి కూడా ఆ గుమ్మడికాయ విచిత్రంగా అనిపిస్తుంది. లల్లన్ గుమ్మడికాయను నేలమీద పెట్టి తన కత్తిని పదును పెడుతుంటాడు. లల్లన్, నువ్వు నిజంగానే దీన్ని కొయ్యబోతున్నావా? ఇదేదో చమత్కారవంతమైనదిగా అనిపిస్తోంది. ఒకవేళ దీన్ని కొయ్యటం వల్ల అనర్థమైతే జరగదు కదా? లేదు సరళ, ఈ గుమ్మడికాయ మనల్ని భయపెట్టడానికి కాదు, మనకి సాయం చేయడానికి వచ్చింది. నేను దీంతో ఎటువంటి పదార్థాలు చేస్తానంటే అది విని అందరూ సంతోషించడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అనుభూతి చెందుతారు. మనం మాయా గుమ్మడి రసాన్ని తయారు చేద్దాం. ఆ మాట చెప్పి లల్లన్ గుమ్మడికాయని 2 భాగాలు చేస్తాడు. గుమ్మడికాయ లోపల మిగతా గుమ్మడికాయల కంటే భిన్నంగా మెరుస్తూ నారంగిలో మృదువుగా అనిపిస్తుంది. ఆ గుమ్మడికాయ సువాసనతోనే ఇద్దరూ సంతోషిస్తారు. కాసేపటి తర్వాత సరళ పొయ్యి వెలిగిస్తుంది. దానిమీద నీళ్లతో నిండిన పాత్రను పెడుతుంది. లల్లన్ కోసిన గుమ్మడికాయను నీళ్లల్లో వేస్తాడు. చూడు సరళ,
అన్నిటికంటే ముందు మనం ఈ ముక్కలను స్వచ్ఛమైన నీటిలో ఉడికించాలి. ఇవి మృదువుగా మారిన తర్వాత అప్పుడు అసలైన మాయ బయటికొస్తుంది. కాసేపటి తర్వాత నీళ్లు ఉడుకుతాయి. గుమ్మడికాయ మరింత మృదువుగా మారుతుంది. తర్వాత లల్లన్ చెక్క మ్యాషర్ని తీసుకొని అదే గిన్నెలో గుమ్మడికాయను మెదుపుతాడు. నెమ్మదిగా అది మెరిసే రంగుతో గుమ్మడి రసంగా మారుతుంది. ఇప్పుడు చూడు, నేను దీన్ని వడకట్టి దీని రసం మొత్తాన్ని తీస్తాను. ఈ రసం చాలా దళసరిగా ఉంది కదా, దీనితో గోలా తయారు చేయొచ్చు. ఇందులో నేను కొంచెం బెల్లం, ఇలాచి, ఇంకా చిటికెడు ఉప్పు కూడా వేస్తాను. ఆ తర్వాత తను పొయ్యిని ఆపేస్తాడు. ఇద్దరూ ఆ గిన్నెను ఒకవైపు పెడతారు. అది చల్లబడి మరింత దలసరగా అవ్వడానికి. ఇప్పుడు ఇద్దరి కళ్ళల్లో నమ్మకంతో ఒక మెరుపు మెరుస్తుంది. మరుసటి రోజు లల్లన్ ఇంకా సరళ ఊరి రచ్చబండ దగ్గర ఒక చిన్న బండిని పెడతారు. బండి దగ్గర గుమ్మడి పేస్ట్, ఐస్ ఇంకా ఐస్ను రుద్దే మెషిన్ ఉంటుంది. సరళ అందరినీ పిలుస్తూ ఉంటుంది. అందరూ వాళ్ల వైపుకు ఉత్సాహంగా చూస్తారు. రండన్నా రండి, గుమ్మడి గోలా తినండి, మీ అలసటను దూరం చేసుకోండి. ఈ రుచి మీరు ఎప్పుడూ కూడా చూసి ఉండరు. అందరికంటే ముందు సుమేర్ వాళ్ల దగ్గరికి వెళ్తాడు. గుమ్మడి గోలానా? లల్లన్, నీకేమైనా మతిపోయిందా ఏంటి? గుమ్మడికాయతో కూర చేస్తారు. దీంతో గోలా ఎవరు చేస్తారసలు? సుమేరన్నా, ఒక్కసారి రుచి చూడు. నీకు నచ్చకపోతే డబ్బులివ్వద్దు. కానీ ఈ డబ్బులు తిన్నగా మన పంచాయతీ ఇంటి కోసమే వెళ్తాయి. సుమేర్ ముందు కాస్త తడబడతాడు, కానీ తర్వాత రుచి చూడ్డానికి ఒప్పుకుంటాడు. లల్లన్ ఒక చిన్న ఐస్ ముక్క తీసుకుని గుమ్మడి రసంలో దాన్ని ముంచుతాడు. ఆ తర్వాత గుమ్మడి పేస్టును ఐస్ మీద పెట్టి సుమేర్కు ఇస్తాడు. సుమేర్ దానిని రుచి చూస్తాడు. మొహంలో భావాలు పూర్తిగా మారిపోతాయి. అతనికది బాగా నచ్చుతుంది. భలే, ఇదేంటి లల్లన్, ఇది అమృతంలా ఉంది. ఇందులో అసలు చేదు లేదు, ఇంకా చాలా తీయదనమూ లేదు. నాకు శరీరంలో కొత్త ఊపిరి పోసుకున్నట్టు అనిపిస్తోంది. చూసావా, నేను చెప్పాను కదా. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ గుమ్మడి గోలాను అడుగుతారు. సుమేర్ ఇంకా దమరు కూడా వాళ్లకు సాయం చేస్తారు. సరళ ఇంకా లల్లన్ ఒక్కొక్కరుగా అందరికీ గుమ్మడి గోలాను ఇస్తారు. నెమ్మదిగా వాళ్ల డబ్బుల డబ్బా నిండిపోతుంది. సాయంత్రానికి ఆఖరి గోలా కూడా అమ్ముడుపోతుంది. మొత్తం సిరప్ అంతా ఖాళీ అవుతుంది. బండి ఖాళీగా కనిపిస్తుంది, కానీ వాళ్ల డబ్బుల డబ్బా మాత్రం కాదు. పక్కనే సుమేర్ ఊరి వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అతను అందరికీ చెప్తూ ఉంటాడు, గుమ్మడి గోలా తిన్న తర్వాత తనెంతో తాజాగా, శక్తివంతంగా అనుభూతి చెందుతున్నాడని. అక్కడ లల్లన్, సరళ ఇంకా డమరు కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. అరే లల్లన్ బాయ్, నువ్వు నా మాట నమ్మవు. మేమివాళ ఎంత సంపాదించావంటే పంచాయతీ ఆఫీస్ పైకప్పు మరమ్మత్తు రేపే మొదలు పెట్టచ్చు. ఇది నిజంగా చమత్కారం. అందరూ గోలా తినడమే కాదు, ఎంతో సంతోషంగా దానం కూడా ఇచ్చారు. ఇదంతా ఆ మాయా గుమ్మడికాయ కృప. అది మనకి దారి చూపించింది. కానీ అసలైన సంతోషం ఎప్పుడంటే మనం మళ్ళీ ఆ బిల్డింగ్ ని నిలబెట్టినప్పుడే. అందరూ అతని మాటకు ఏకీభవిస్తారు. వెంటనే పనిని మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి పని మొదలవుతుంది. విరిగిపోయిన పంచాయతీ ఆఫీస్ పైకప్పుని కూలీలు కలిసి సరిచేస్తారు. అక్కడ లల్లన్ గ్రామస్తులకు రోజూ తన రుచికరమైన గుమ్మడి గోలాను అమ్ముతాడు. నెమ్మదిగా ఊరివాళ్లు కూడా ఆ మంచి పనికి సాయం చేయటం మొదలు పెడతారు. ప్రతి సాయంత్రం డబ్బుల డబ్బా నిండిపోతుంది. లల్లన్ ఆ డబ్బులను పంచాయతీ పైకప్పు రిపేర్ చేయడానికి కాదు, స్కూలు ఇంకా పేదవాళ్లకు సాయం చేయడానికి కూడా ఉపయోగిస్తాడు. ఆ తర్వాత ఒకరోజు పంచాయతీ భవన్ పూర్తిగా కొత్తగా దృఢంగా కనిపిస్తుంది. దానికి రిపేర్లు పూర్తయిపోతాయి. ఆ తర్వాత మొత్తం బిల్డింగ్ మెరిసే రంగులతో మెరిసిపోతుంది. లల్లన్, సుమేర్ ఇంకా దమరు దాని ఎదురుగా నిలబడి దానిని సంతోషంతో చూస్తుంటారు. లల్లన్, నన్ను క్షమించు. నేను ఏమనుకున్నానంటే నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావని. కానీ నీ మాయా గుమ్మడికాయ మొత్తం ఊరంతటినీ మార్చేసింది. క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు సుమేర్. మనందరిది ఒకటే కుటుంబం. మనం ఒక మంచి పని కోసం కలిసినప్పుడు ప్రకృతి కూడా మనకి సాయం చేస్తోంది. అవునవును, ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇప్పుడు నీ గుమ్మడి గోలా గురించే చర్చలు జరుగుతున్నాయి. మాకు మరొకటిస్తావా? లల్లన్ తన పొలం వైపుకి చూస్తాడు. తనలో తను నవ్వుకుంటాడు. తనకి అర్థమవుతుంది,
ఆ మాయ ఒక ప్రత్యేక కారణం వల్ల జరిగిందని, దానిని మంచి పని కోసం ఉపయోగించినప్పుడు అది అందరి జీవితాలను చక్కగా మారుస్తుంది. ఆ తర్వాత లల్లన్ తన మాయ గుమ్మడి గోలాను అమ్ముతూనే ఉంటాడు. అందరికీ సాయం కూడా చేస్తాడు. ప్రతిరోజు తన పొలంలో ఆ మాయ గుమ్మడికాయ దానంతటదే కాస్తుంది. కథ ఇంతటితో పూర్తవుతుంది.